బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలోని చిలుకా నగర్లో వివాహిత ఆత్మహత్య కలకలం రేపుతోంది. భర్త అత్తమామల వేధింపుల వల్లే తమ కూతురు సూసైడ్ చేసుకుందని మృతురాలి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు భర్త అత్తమామలు పరారయ్యారు. వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మాకు ఆస్తులు ఉన్నాయి, మా మేనమాకు 5 ఉందని చెప్పి మోసగించి మా అక్క బావను ఒక రకంగా ఇచ్చేసి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత 2 నెలల నుంచే టార్చర్ ఆ పిల్లకు. 8 గంటల సమయంలో నా ఇంటికి వచ్చి మామయ్య నాకు స్కూల్లో అనివర్సరీ ఉంది, నేను పోవాలని చెప్పి ఇంట్లోకి పోయింది. అదే మధ్యరాత్రి మా బొద్దినికల మందు తాగి వాళ్ళ ఆడబిడ్డ భర్తనో లేదంటే చేసుకున్న భర్తనో ఇద్దరికి ఒకరికి కాల్ చేసింది, వీడియో కాల్ చేసి నేను ఈ మందు తాగుతున్నా, నీ బామ్మర్ది అత్యధికంగా తిట్టి నన్ను హింసించిండు కనుక నేను వస్తున్నానని చెప్పితే ఆ పిల్ల చావాలని లేదు. ఆక్తలు చెప్పాలంటే నేను ఇవి చేస్తే నాకు పోయి మా అత్త మా మామ ఉంటారు పక్కన, వాళ్ళని నాకు హెల్ప్ చేస్తారు, రేపు కేసు చేస్తారా అని చెప్పి కేసు అని అవుతా అని చెప్పి వాళ్ళు ఇది చేసిరు. ఆ కాల్తో మళ్ళీ నాకు చేసింది ఇమీడియట్లీ. మామయ్య నేను చనిపోతున్నా, నాకు ఎటో అవుతుందని చెప్పింది. నేను పోయేటరికే లాస్ట్ స్థితిలో ఉంది ఆ ఇంట్లో. అప్పుడే తీసుకుని వచ్చిన హాస్పిటల్ పోయేటకు చనిపోయింది. భర్త 100% కారం. పెళ్ళైనాక 2 నెలల నుంచి టార్చర్ మొదలైంది. 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, ఒక 5, 6 సార్లు పెద్ద మనుషులలో కూర్చున్నాం. అయినా కూడా వాళ్ళకి ఏమీ రిప్లై రాలేదు. ఏమైనా తల్లి చెప్తేనే ఆయన పని చేస్తాడు, తల్లి చెప్పకపోతే ఏది చేయడు. తల్లి ఏది కావాలంటే అదే, తల్లి పానం తీయమన్నా తీస్తాడు, పానం పోయమన్నా వస్తాడు. అంతేగాని ఆ తల్లి ఏ వాటికే వాళ్ళ మేనమామ ఏ వాటికే వాళ్ళకి ఏది ఉన్నా అండదండలుగా నేను ఉంటా అని వాళ్ళకు భరోసా ఇచ్చిండు. వాళ్ళకు అల్లుడికి చెల్లెకి వాళ్ళ టార్చర్ వల్ల నా బిడ్డను చంపేసిరు. నిన్న చనిపోతే ఇంతవరకు భర్త రాలే, అత్త రాలే, ఆడబిడ్డ భర్తలు రాలే, ఎవ్వరు రాలేదు. ఆయన వాళ్ళ మేనమామ రామరెడ్డి అనే టైం ఉన్నాడు, ఆయన అండదండలు చూసుకొని ఆయనే మా బిడ్డని ఇచ్చినాం వాళ్ళకు. వాళ్ళని ఇక అన్నీ ఆయన ఎట్లా చెప్తే ఈయన ఇట్లా వింటాడు అన్నట్టు. వాళ్ళ మేనమామ ఎట్లా చెప్తే అట్లా వింటాడు ఆయన అల్లుడు. ఇంతవరకు ఎవ్వరు రాలేదు. నిన్న నుంచి చచ్చిపోతే ఇంతవరకు ఎవ్వరు రాలేదు. రెస్పాండ్ అనేది లేదు.